హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా అండి? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను గులాబ్ జామ్ మ్యాంగో రబడీ అయితే చూపిస్తున్నాను. ఈ గులాబ్ జామ్ కూడా చూడండి వెరైటీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసము ఒక కప్పు అటుకులు అయితే తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మనము ముందుగా బయట దొరికే గులాబ్ జామ్ పిండి కాదు ఫ్రెండ్స్, నేను వెరైటీగా చేస్తున్నాను చూడండి. మనం అటుకులు తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు రవ్వనైతే తీసుకొని రవ్వ కూడా పొడి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, తర్వాత ఇవి పాలు పగిలిపోయినాయి ఫ్రెండ్స్. నార్మల్గానైతే పాల పౌడర్తో చేస్తారు కదా, నేను పాలు పగిలిపోయిన దాంతో చేస్తున్నాను. మనం పట్టి పెట్టుకున్న అటుకుల పౌడరు, రవ్వ పౌడరు వేసి పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసి 4 చెంచాలు పాలు పోసి బాగా మెత్తగా పిసకాలన్నమాట. మనకు ఎంత వీలైతే అంత మెత్తగా పిసికితేనే ఇవి క్రాక్స్ రావు మనం ఉండలు చేసేటప్పుడు. ఓకేనా? చూడండి, ఈ విధంగానైతే మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసి తర్వాత ఇట్లా పైన ప్రెస్ చేయాలి. మనకి అటుకులు కాబట్టి చేతికి అంటుకుపోతుంది ఉండలు చేసేటప్పుడు. సో కొంచెం నూనె అయితే అంటించుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న బాల్స్ లాగా మినీ గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేస్తున్నాను నేను. తర్వాత ఇట్లా పైన అనాలన్నమాట. అలాంటప్పుడు మన క్రాక్స్ రావు, గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి. మీరు కూడా నేను చూపించిన మెజర్మెంట్స్తో చూపిస్తే కంపల్సరీ మీకు కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగానైతే బాల్స్ అయితే చేసుకోవాలి మనము. మొత్తము అసలు ఎవ్వరు గుర్తుపట్టరు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేసి పెడితే కూడా నార్మల్గా బయట మనం గులాబ్ జామున్ పౌడర్ తెచ్చి చేసినాం అనుకుంటారు. అట్లా వస్తాయి అన్నమాట. లోపల మెత్తగా స్మూత్గా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు అయితే వస్తాయి. ఒక్క విషయం ఫ్రెండ్స్, మైదా మాత్రం యాడ్ చేయకండి పొరపాటున. పిండి ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. స్మూత్నెస్ అనేది రాదు. ఓకేనా? చూడండి బాల్స్ ఎంత మెత్తగా వచ్చాయో. తర్వాత మనం షుగర్ పాకం అయితే పెట్టుకుందాము. 1 కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కదా వెంటనే. ఓకేనా? చూడండి, ఇవతల ఆయిల్ కూడా బాయిల్డ్ పెట్టేసిన ఫ్రెండ్స్. మనం చేసుకున్న గులాబ్ జామున్స్ అయితే అన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయిల్లోకి వేయగానైతే తిప్పొద్దన్నమాట. 1 సెకండ్ అయినాక తిప్పితే అవి మంచిగా విరిగిపోకుండా వస్తాయి. ఇట్లా జాలిగంటే అడుగు భాగం నుంచి నేను చూపిస్తున్నట్టుగానైతే వేయించండి. అట్లా వేయించితే విరిగిపోవు అన్నమాట. ఓకేనా? కొంచెం డెలికేట్గానైతే ఉంటాయి ఇవి మనము అటుకులు రవ్వ వేయడం వలన. ఓకేనా? చూడండి, ఒక్కటి కూడా క్రాక్ అనేది రాలే ఫ్రెండ్స్. మనకు గమనిస్తున్నారా మీరు? పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. సో సెకండ్ ట్రిప్ కూడా నేను ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నాను బాల్స్. ఇవైతే ఇంకా నూనె బాయిల్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇలా అనగానే లేచినాయి అనమాట పైకి. చూడండి, అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గానైతే ఈ గులాబ్ జామును తయారు చేసుకోవచ్చు. చూడండి, ఉబ్బినాయి. మనము బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఎంత బాగా ఉబ్బినాయి. తర్వాత 1/2 కప్పు మ్యాంగో ప్యూరీ అయితే చేసి పెట్టుకోవాలి. 1 కప్పున్నర పాలు అయితే తీసుకున్నాను నేను. 3 కప్పులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అప్పటిదప్పుడు చేసుకోవాలన్నమాట. సాయంత్రం వచ్చే వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళకి చేస్తాను. ఈ మ్యాంగో పేస్ట్ అనేది అందులో వేసుకొని పాలల్లో కొద్దిగా సేపే పెట్టాలి. తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్లు వేసేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.